సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్న డీకే శివకుమార్ త్వరలో కర్ణాటక సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా బలమైన వ్యూహకర్తగా పేరున్న డీకే శివకుమార్ కు సీఎం కుర్చీ దక్కినప్పటికీ ఆయన ముందు ముళ్ల బాట లాంటి ఎన్నో సవాళ్లు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 4 దశాబ్దాల ట్రెండ్ను 2 ఏళ్లలో తిరగరాయడం డీకేకు పెద్ద సవాల్గా చెప్పొచ్చు. అలాగే సిద్ధరామయ్య వర్గంతో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. లేకుంటే సీఎం పదవిలో ఉన్నప్పటికీ ఆయన ఒంటరివాడైపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత 4 దశాబ్దాలుగా కర్ణాటకలో ఏ ప్రభుత్వమూ తిరిగి ఎన్నికల్లో గెలవలేకపోయింది. 2013 నుంచి 2018 వరకు అధికారంలో ఉన్నప్పటికీ ఆ తర్వాతి ఎన్నికల్లో సిద్ధరామయ్య కాంగ్రెస్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో విఫలమయ్యారు. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మళ్లీ అధికారం తీసుకువచ్చేందుకు డీకే పావులు కదుపుతున్నారు. సీఎం పీఠం దక్కడంతో డీకే శివకుమార్ కేవలం 2 ఏళ్లలో 4 దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాస్తారా లేదా ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళతారనే అంశంపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాయి. కర్ణాటకలో అత్యంత ప్రజాదరణతో పాటు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల బలం సిద్ధరామయ్యకు ఉంది. దీంతో సీఎం పదవి నుంచి దిగిపోయినా రాష్ట్ర రాజకీయాల్లోనే యాక్టివ్గా ఉంటానని సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు. దీంతో సిద్ధరామయ్య వర్గాన్ని సమన్వయం చేసుకోవడం డీకేకు పెద్ద సవాల్గా చెప్పొచ్చు. లేకుంటే రాష్ట్ర రాజకీయాల్లో డీకే ఒంటరి అయ్యే ప్రమాదమూ ఉంది. కేబినెట్ విస్తరణ, కీలక నిర్ణయాల్లో సిద్ధరామయ్య అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ప్రభుత్వం లోపల మరో పవర్ సెంటర్ తయారై గ్రూప్ పాలిటిక్స్ పెరిగే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు మైనార్టీలు, బీసీలు, దళితులు మద్దతు తెలిపారు. సామాజిక సమీకరణాలను కాపాడుకునేందుకు సిద్ధరామయ్య అహింద వర్గాలకు దగ్గరయ్యారు. దశాబ్దాలుగా ఈ వర్గాల ఓటు బ్యాంకు కాంగ్రెస్ ను కాపాడుతోంది. అయితే డీకే శివకుమార్ సొంత సామాజిక వర్గం ఒక్కలిగకు, ఇతర వెనుకబడిన తరగతులకు మధ్య కొన్ని ప్రాంతాల్లో రాజకీయ వైరుధ్యాలున్నాయి. దీంతో అహింద వర్గాల్లో వచ్చే అసంతృప్తి చల్లార్చడం, వారందరినీ కాంగ్రెస్ వైపు కొనసాగేలా చూపడం డీకే శివకుమార్ కు అతిపెద్ద పరీక్షని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కేబినెట్ కూర్పు, డిప్యూటీ సీఎంల ఒత్తిడిని డీకే తట్టుకోవాల్సి ఉంటుంది. సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు ఎక్కువ మంది డిప్యూటీ సీఎంలకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దళిత, లింగాయత్, ముస్లిం, కురుబా వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయి. ఇక సీనియర్ మంత్రులను నొప్పించకుండా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం డీకే శివకుమార్ కు కత్తి మీద సామి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్యమైన కారణం 5 గ్యారంటీలు. ఇవి రాష్ట్ర ఖజానా పైన తీవ్ర భారాన్ని మోపుతున్నాయి. ఒకవైపు ఈ గ్యారంటీలను విజయవంతంగా కొనసాగిస్తూ మరోవైపు రాష్ట్ర ఆదాయ పెంపునకు కృషి చేయడం డీకేకు తలకు మించిన భారం. అలాగే రాష్ట్రంలో నిలిచిపోయిన ఇన్ఫ్రా పనులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలి. గ్యారంటీలతో పాటు నిధుల కేటాయింపు ఆర్థికంగా శివకుమార్కు పెద్ద సవాల్గా మారనుంది. ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టాక వచ్చే రాజ్యసభ, మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత డీకే శివకుమార్దే. అలాగే బెంగళూరు కార్పొరేషన్ సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డీకే గెలిపించుకోవాలి కూడా. ఈ సవాళ్లన్నింటినీ అధిగమిస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత డీకే శివకుమార్ భుజాలపైనే ఉంది. ఏది ఏమైనా ట్రబుల్ షూటర్గా పేరున్న డీకే శివకుమార్ తన పరిపాలనా దక్షతతో, రాజకీయ చాకచక్యంతో అన్ని సవాళ్లను అధిగమిస్తారని ఆయన వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.